Good luck through the life with me. Looking forward for our future. ఫ్యూచర్ అంతా నీదే ఉంది, ఎవరెక్కడ నా ఎక్కడ ఉంది. అందుకే నేను గుడ్ లక్ చెప్తున్నాను. జాగ్రత్త, నాతో ఇంకా జాగ్రత్త. సరే నువ్వు ఎక్కించు. వచ్చేయండి, రూపాయి కష్టం, ఇంకా ఫ్యామిలీ సర్టిఫికేట్ అయిపోద్ది. చుక్కలు చూపించాడు మెమరీస్ అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటుంది. అవి చెప్తే ఇప్పుడు బాగోదేమో. అంటే స్కూల్కి రోజు పేజీలే, రోజు తీసుకెళ్ళి స్కూల్లో ఎత్తుకొని తీసుకెళ్ళి బస్సులో పడేసి రావడమే. రోజు క్యారేజ్ పడేసి వస్తాడు. நாடின் நன்மகனே பொன்மகனே முத்தாயவனே விண்ணும் சூரியனும் சந்திரனும் முன்னாயவனே காலம் காத்து வச்ச ரக்ஷகனே சிம்ஹாரகனே கண்ணனாய் வந்தவனே இவனை தொழுவான என்னும் ஜனத்திரக்க காலம் எடுத்து வச்ச சொர்க்கம் போலும் மன்னவனே అరే ఆన్సర్ చెప్పిన విన్నాను కానీ ఏం గుర్తొస్తుంది నీకు? ఏమనిపిస్తుంది అయ్యా, చిన్నప్పటి నుంచి ఫస్ట్ పిల్ల కదా, ఫస్ట్ అమ్మాయే కదా, లైఫ్లో ఫస్ట్ పుట్టింది కాబట్టి చాలా గారాబంగా పెంచాం. రోజు స్కూల్కి తీసుకెళ్తుండేవాడిని నేనే. వేడి భోజనం తీసుకెళ్ళి పెట్టి వస్తుండేవాడిని 1 గంటకి. మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చేవాడిని. అలాగే ఆరామంగా పెంచుకున్నాం. తన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా అమెరికా వెళ్ళింది, చక్కగా సెటిల్ అయింది. చాలా ఆనందం మాకు, ఇక అంతకంటే ఉంది. ఫస్ట్ సైట్ అని వాళ్ళకి ఎలాగ ఏజ్లో కలుగుతుందో అమ్మాయిని చూడగా నాకు ఎందుకో మరి నా ఇంటి కోడలుగా అమ్మాయి వస్తుందని ఎందుకో నాకు 6 సెన్స్ ఎప్పుడో చెప్పింది. నేను వీళ్ళు నమ్మల, అమ్మాయి మన ఇంటి కోడలు వస్తుందంటే మా వారు నమ్మలేదు, హేమంత్ కూడా నమ్మల. ఒక బలమైన కోరిక మనసులో ఉన్నప్పుడు అది నెరవేరడం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కళ్ళారా నిన్నట్ట చూసాక కల్లోలమేదో రేగిపోదా తెల్లార్లు నాలోన ఓ చిన్న తుఫాను బాబు లేవు తారా నువ్వలాగా ఎగిరా గగనంలో తారా తీరమంతా తిరిగా నీ జతలో ప్రేమలోన జారి పడితే ఎన్ని జాతరలో. రాముల వారికి పాండవులకి అజ్ఞాతవాసం అరణ్యవాసం ఉన్నాయి, ఐడియా ఉంది కదా. అట్లా నీళ్ళ 13 సంవత్సరాలు లవ్వు అవి అయిపోయిన తర్వాత
మన మ్యారేజ్ సెటిల్ అయ్యింది 13 సంవత్సరాలు. హ్యాపీ టీయర్స్ కాకపోతే మోస్ట్ అవైటెడ్ కాబట్టి ఎస్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రెడీ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హర్. షూరా ఇచ్చేస్తావా పెళ్లి చేసి? మనం ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం కదమ్మా, రోజు కాఫీ తాగి. కావాలి అనుకున్నది ఇదే కాబట్టి ఎస్ అట్ లాస్ట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది మై ప్రేయర్స్ వేర్ ఆల్ ఆన్సర్డ్ అని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జెంట్స్ కి ర్యాంప్ వాక్ పెడదామండి. గెలిచిన వాళ్ళకి ఏంటి ప్లాన్ చేద్దాం. తన గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇప్పుడు మా అక్క నాకు కెరియర్, అంబిషన్ ఇవన్నీ ఎలా నేర్పించిందో లైఫ్లో రూట్స్ అనేది, దేర్ ఆర్ సమ్ క్రూషియల్ థింగ్స్ దట్ ఐవ్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ హిమ్ బేస్డ్ ఆన్ హిస్ బిహేవియర్. నాకు తను ఎప్పుడు కూర్చొని క్లాసెస్ చెప్పలేదు, ఇలా ఉండు ఇలా ఉండొద్దు చెప్పలేదు, బట్ ద వే హీఈస్ లీడింగ్ లైఫ్ ప్రాబబ్లీ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ఎస్పెషల్లీ అబౌట్ హౌ టు స్టే విత్ ఇంటిగ్రిటీ అనేది. సో నీకు తెలియకుండా నువ్వు చాలా నేర్పించావు నాకు. అండ్ ఆల్సో నువ్వు చేసినంత కామెడీ, డిస్కరేజ్మెంట్, క్రిటిసిజం ప్రాబబ్లీ నేను ఎవరి దగ్గర నుంచి అంత ఈజీగా తీసుకునేదాన్ని కాదేమో. సో యూ హ్యావ్ దట్ లిబర్టీ టు డూ ఇట్. For me, single word, he's like a bro to me. So always like bros in crime annattu itla annattu, he's always there beside me for any situation. And again like Navina etlano atlane Hemant kuda naaku oka pedda dikku lantodu. నా జీవితం ఇకనే జంటే ప్రతి అడుగు నీ కోసమే. ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా అనిపిస్తుంది హేమంత్తో డిస్కస్ చేస్తే. నాకు ఏదైనా థాట్ ఉందంటే, ఇప్పుడు ఏదైనా ఆలోచిస్తుంటే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ నాకు అదే తిరుగుతూ ఉంటుంది. ఐ కాంట్ స్టాప్ ఇట్, చిన్నదైనా పెద్దదైనా. సో అది నాకు హేమంత్తో డిస్కస్ చేయగానే థాట్ కట్ ఆఫ్ అయిపోతుంది. మౌనంలో ఉండే మాటలు నవ్వులో దాగుండే బాధలు తెలపకనే తెలుసుకో. చిన్నప్పటి నుంచి షీ వాజ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీవన్.
ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రాపర్గా చెప్పేది. అండ్ ఆల్ ఆఫ్ సడన్ వన్ డే వచ్చి ఐ లైక్ దిస్ పర్సన్ అని చెప్పేసరికి అందరికీ ఫ్యూజ్ లేగింది. జీజు అండ్ అక్క ఐ వుడ్ సే దే ఆర్ వన్ ఆఫ్ మై రోల్ మోడల్ కపుల్. ఎవరు చెన్నీళ్ళు పోతున్నారు? అరే వేడిగా ఉందని నువ్వే కదా చెప్పింది. 15 ఏళ్ళు లాగా వస్తాడు మీ వాడు. నైట్ 8కి స్టార్ట్ అయ్యి 3 o'clock వరకు ఓన్లీ మ్యారేజ్ టాపిక్ మీద. మా ఫ్రెండ్ ఒక అతను అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయి లేచి నీకు పెళ్ళి కాదు, అతనికి పరిచయం కూడా లేదు, నీకు పెళ్ళి కాదు, నీ చెక్ లిస్ట్తో నీకు పెళ్ళి కాదు, నువ్వు ఇంక మర్చిపో అని చెప్పాడు. నేను అలా అంతకుముందు ఎలా ఉన్నాలో అలాగే ఉండాలంటాడు, తను కూడా అలాగే ఉండాలంటాడు, పూర్తి ఫ్రీడమ్ ఉంటా. అసలు అది మేము అనుకుంటే ఇది కాదనుకునేవాళ్ళం, కానీ సర్ప్రైజ్, ఇది షాకింగ్ అందరికీ. హేమంత్ తప్ప అందరు కనిపిస్తున్నారే. మినిమలిస్టిక్గా ఊగుతున్నారు వాళ్ళు, పెద్ద ఎతకక్కర్లేదు. మా హేమంత్ వాళ్ళ పేరెంట్స్ ఇండియా యుఎస్ వచ్చినప్పుడు వాళ్ళ డాడీ ఫస్ట్ టైం గ్రాడ్యుయేషన్కి వచ్చారని చెప్పా కదా. మా మామయ్య వచ్చే టైంకి నవీన కూడా మా ఇంట్లోనే ఉంది. రూమ్లో దాచేసి కొంచెం సేపు వాళ్ళు వచ్చినప్పుడు పాపం నెక్స్ట్ డే కదా, నెక్స్ట్ డే ఒక రోజు వరకు నవీన బయటకు రావాలి. ఆ రూమ్లో ఉండాల్సినంత సేపు చాలా చిరాగ్గా ఉండింది, కానీ వెన్ ఐ టాక్ టు హిస్ ఫాదర్ ఐ అండర్స్టూడ్ ఇట్స్ ఓకే. అబ్బాయిని అడుగు చేసుకుంటావా టైం డాడీని అడిగారు చేసుకోమంటావా. ఏంటి పెళ్ళయిందని మెరిసిపోతున్నా, పెళ్ళయిందని చెప్పి మెరిసిపోతున్నా. ఒక అడుగు అయినట్టు కాంపిటీషన్. Ay,